నయీం ఒకప్పుడు పేరు వింటే రెండు రాష్ట్రాల అండర్ వరల్డ్ వణికిపోయేది. నక్సలైట్ టర్డ్స్ గ్యాంగ్స్టర్ అయిన నయీం చావు గురించి అందరికీ తెలుసు. కానీ వాడు చనిపోయే ముందు దాచిన ఆ రెడ్ డైరీ ఎక్కడుందో తెలుసా? పబ్లిక్ తెలియని నయీం డార్క్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో తెలుసా? నయీం కేవలం గన్ పట్టుకుని సెటిల్మెంట్ చేయలేదు. వాడు హైదరాబాద్, భువనగిరి చుట్టుపక్కల ఒక అండర్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ క్రియేట్ చేశాడు. లోకల్ ల్యాండ్ గ్రాబర్స్, కొంతమంది ఆటో డ్రైవర్లు, చివరికి కొంతమంది పోలీస్ కానిస్టేబుల్కు కూడా వాడు జీతాలు ఇచ్చేవాడు అనే టాక్ ఉంది. సిటీలో ఏ ల్యాండ్ ఖాళీగా ఉంది, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందనే డేటా అఫీషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందే నయీంకి వెళ్లిపోయేది. చాలా మంది నయీం ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేశాడని తెలుసు, కానీ చివరి రోజుల్లో వాడు అనుభవించిన నరకం ఎవరికీ తెలీదు. వాడు రోజుకో సేఫ్ హౌస్ మారేవాడు. కొన్నిసార్లు లేడీస్ గెటప్స్, ముసలి వాళ్ల గెటప్స్ వేసి తిరిగేవాడు. అన్నింటికంటే దారుణం, తన సొంత మనుషులు ఎక్కడ విషం పెట్టి చంపుతారో అని ఏ ఫుడ్ తెచ్చినా మొదట తెచ్చిన వాడి చేతే తినిపించాకే తను తినేవాడు. అంత పారనోయ ఉండేది వాడికి. నయీం దగ్గర ఒక రెడ్ కలర్ డైరీ ఉండేది. అందులో కేవలం ల్యాండ్ సెటిల్మెంట్లు మాత్రమే లేవు. కొంతమంది హై ప్రొఫైల్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ వాడితో జరిపిన సీక్రెట్ డీల్స్, ఆడియో రికార్డింగ్స్ తాలూకా కర్డ్ వర్డ్స్ ఉన్నాయి. వాడు సిస్టమ్ కోసం పనిచేస్తూనే ఆ సిస్టమ్నే బ్లాక్ మెయిల్ చేసే రేంజ్కి ఎదిగాడు. అందుకే వాడు ఒక స్టేజ్ తర్వాత సిస్టమ్కి పెద్ద లయబిలిటీగా మారిపోయాడు. 2016 ఆగస్టులో షాద్ నగర్లో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పటికీ అండర్ వరల్డ్ లో ఒక టాక్ నడుస్తూనే ఉంటుంది. నయీం చనిపోయినా వాడు దాచిన సీక్రెట్ డైరీ కొన్ని పొలిటికల్ శక్తుల్ని ఇప్పటికీ కంట్రోల్ చేస్తోందని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అన్టోల్డ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.